తన పేరు జాయల్. చాలా యాక్టివ్‌గా ఉంటుంది. చాలా నిజాయితీగా మాట్లాడుతుంది. ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. చాలా సందడిగా ఉంటుంది. కానీ అలా ఉండడం అందరికీ నచ్చలేదు. కొంతమంది కామెంట్ చేయడం స్టార్ట్ చేశారు. "నువ్వు ఎక్కువ మాట్లాడకు, ఎక్కువ నవ్వకు, వాళ్ళలా ఉండు, వీళ్ళలా ఉండు" అని కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు. సో, వాళ్ళ కోసం, వాళ్ళని సంతోషపెట్టడం కోసం జాయల్ మారాలనుకుంది. తనను తను చేంజ్ చేసుకుంది. వాళ్ళకి నచ్చినట్లుగా. కానీ ప్రతిరోజు రాత్రి తను కోల్పోయిన సంతోషాన్ని గుర్తు చేసుకుని ఏడ్చేది. రోజు తనని గమనిస్తున్న చిన్ని పాప తనని అడిగింది, "నువ్వు ఇంతకు ముందంతా హ్యాపీగా నాతో ఉండట్లేదు. అప్పుడే నువ్వు నాకు బాగా నచ్చేదానివి. నువ్వు చాలా మారిపోయావు" అని. అప్పుడు తనకు అర్థమైంది జాయల్కి తను ఏం కోల్పోయిందో. తనని ఇష్టపడే వాళ్ళని తను కోల్పోయింది. తను చేంజ్ అవడం వల్ల. ఇప్పుడు తను తెలుసుకుంది, తన గ్రోత్ కోసం కాదు, ఇతరులను సంతోషపెట్టడం కోసం తను చేంజ్ అయింది అని తనకు అర్థమైంది, రియలైజ్ అయింది. తిరిగి తను పాత జాయల్గా మారిపోయింది. చాలా సంతోషంగా ఎప్పట్లాగే తనలాగా తను బ్రతకడం స్టార్ట్ చేసింది. ఎవరికో నచ్చాలని తనని తను చేంజ్ చేసుకోవాలి అన్న స్టేజ్ నుంచి తనలాగా తను ఉండడంలో తన ఆనందాన్ని వెతుక్కుంది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. డోంట్ చేంజ్ యువర్ సెల్ఫ్ టు మేక్ అదర్స్ హ్యాపీ. బీ యువర్ సెల్ఫ్. ద రైట్ పీపుల్ విల్ స్టే విత్ యూ. నిన్నుగా ఇష్టపడే వాళ్ళు నీతో ఎప్పటికీ ఉంటారు. నిన్ను నువ్వు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న కథ నీకోసం నచ్చిందా?